జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగం 177. ఇలా నారద మహర్షి శివుడి గురించి పార్వతీమాత గురించి ఇతిహాసం చెబుతుండగా కొందరు ఋషులు అడుగుతున్నారు నారద మహర్షిని. దేవఋషి శివుడు పినాకపాణి, నీలికంఠుడు, ఇంకా శ్మశాన నివాసము, చంద్రశేఖరుడు అని పేర్లు ఉన్నాయి కదా, వాటిని గురించి మాకు తెలియపరచమని అడుగుతున్నాం అని అడిగారు అని ఈ విషయాలను కూడా భీష్మాచార్య పండితుడు చెబుతున్నాడు ధర్మరాజుకు. ఋషులారా అలాగే వినండి. నేను ఇంకా అక్కడ ఆ శివపార్వతుల సభలో చాలా కాలం ఉన్నాను. అక్కడ మాత పార్వతి శివుని పక్కన ఆశీనురాలై ఇలా అడుగుతుంది పరమేశ్వరుడిని. ఇప్పుడు పార్వతీమాతకు తెలుసు, కానీ అక్కడికి వచ్చే ఋషులకు, దేవతలకు అందరికీ తెలియాలని అడుగుతుంది ఆ మాత. పరమశివ, మీకు కంఠమున ఆ నీలిరంగు మచ్చ ఎందుకు ఏర్పడింది? ఆ మచ్చ చూస్తే నలుపు నీలిరంగుతో కలిసి ఉంటుంది కదా, అది ఎలా ఏర్పడిందో మాకు చెప్పండి అడిగింది మాత పార్వతి. దుర్గా, నీవు చెప్పిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. పూర్వము రాక్షసులు, దేవతలు సముద్రాన్ని, పాలసముద్రాన్ని నదించారు పర్వతాన్ని పెట్టి. అప్పుడు ఆ పాల సముద్రంలో నుంచి హాలాహలము మొదటగా ఉద్భవించింది. దానివల్ల విశ్వానికి నష్టం కలుగుతుంది అని దేవతలు అందరూ నన్ను ప్రార్థించగా అప్పుడు నేను ఆ హాలాహలాన్ని స్వీకరించాను. దానిని నేను మింగివేశాను. అయితే దానిని నేను నా గర్భంలోనికి పోనీయలేదు. గర్భంలో సర్వ జగత్తు ఉన్నది గనుక నాశనం అయ్యే అవకాశం ఉంటుంది గనుక నేను విషాన్ని నా గర్భంలోనికి పోనీయకుండా నా కంఠంలోనే నిలిపి ఉంచాను. అందువల్ల నా కంఠం దగ్గర ఆ విషం యొక్క నలుపు నీలిరంగు గుర్తుగా ఏర్పడింది. దానిని చూసిన దేవతలు, ఋషులు అంతా కూడా నన్ను నీలికంఠుడు అని నన్ను శ్లాఘించారు. సరే పరమేశ్వర, మీకు పినాకము అనే ఆ ధనస్సు పైన అంత ఎక్కువ మక్కువ ఎందుకు అడిగింది జగన్మాత. తెలిసియే చెప్తున్నాడు శివపరమాత్మ. అపర్ణ, పూర్వము కృతయుగములో కన్వుడు అనే ఒక మహర్షి ఘోర తపస్సు చేశాడు. అలా అతడు తపస్సు చేస్తూ ఉండగా అతని చుట్టూ పెద్ద పుట్ట పెరిగిపోయింది. ఇంకా అతను తపస్సు చేస్తూ ఉండడం వల్ల ఆ పుట్ట నుంచి పొగలు బయటకు వచ్చాయి. ఇంకా ఆ పుట్ట నుంచి ఒక పెద్ద వెదురు మొలిసింది. అది చాలా ఏపుగా, ఎత్తుగా, బలంగా, దృఢంగా, చాలా గట్టిగా, వజ్రతుల్యంగా తయారైంది ఆ వెదురు చెట్టు. బ్రహ్మదేవుడు ఆ కన్నమునికి ప్రత్యక్షమై అతని కోరికలు తీర్చాడు. తదుపరి ఆ పుట్టలో పుట్టినటువంటి ఆ తపోధనమైనటువంటి ఆ వెదురు మొక్కను కూడా తీసుకొని తన సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు తీసుకువెళ్ళినటువంటి ఆ ఎదురు వృక్షము మొక్క వజ్రతుల్యమై ఉన్నది. అత్యంత కఠినంగా గట్టిగా ఉన్నది. దానిని లోకహితం కోరిన ఆ బ్రహ్మదేవుడు నాకు పినాకము అనే ధనస్సును, నారాయణుడికి శారంగము అనే ధనస్సును ఏర్పాటు చేశాడు, తయారు చేశాడు. ఈ పినాకము, శారంగము రెండు సమానమైన బద్దలతో ఏర్పాటు చేశాడు బ్రహ్మదేవుడు. ఇలా చేయగా ఇంకా ఎదురుకు చివరి భాగంలో కొంత భాగం ఉండిపోయింది. అది కూడా వజ్రతుల్యంగా ఉన్నది. దానితో బ్రహ్మదేవుడు గాంధీవాన్ని తయారు చేశాడు. తరువాత బ్రహ్మదేవుడు పినాకం అనే ధనస్సును నాకు, శారంగం అనే ధనస్సును నారాయణుడికి ఇచ్చివేసి గాంధీవాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. తదుపరి ఆ గాంధీవము
చాలా మంది దగ్గరకు మారింది. అగ్నిదేవుడు, అర్జునుడు అందరూ కూడా దానిని వాడారు. సతీ పార్వతి అందువల్ల నాకు ఈ పినాకము అంటే అంత గొప్పది, ఒక తపోఫలంగా ఏర్పడినటువంటి వృక్షము ఆ ఎదురు దాని నుంచి వచ్చినది బ్రహ్మదేవుడు తయారు చేశాడు కనుక నాకు ఈ శారంగము అంటే అంత ప్రీతి అన్నాడు శివుడు. మరలా మాత పార్వతి అడుగుతుంది మన తండ్రి శివుడిని, ప్రభు పరమశివ, మీకు ఎందుకు అంత ప్రీతి? ఆ ఎద్దుపై ఎక్కి తిరుగుతూ ఉంటారు ఎందుకు అని అడిగింది. పరమేశ్వరి, నేను పూర్వము సర్వ జగత్తులు మేలుకోరి ఘోరమైన తపస్సు చేస్తున్నాను హిమాలయాలపైన. నా చుట్టూ చేరి గోవులు నన్ను కొంచెం కష్టపెట్టాయి. అప్పుడు నేను నా మూడవ కన్ను తెరిచి చూశాను. అప్పుడు అక్కడ ఉన్న గోవులు నల్లగా మారిపోయినాయి. అప్పుడు గోజాతిపోయిన ప్రేమగల బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, దేవతలంతా వచ్చి నన్ను ప్రార్థించారు గోవులను క్షమించి కాపాడమని. అప్పుడు నేను ఆ గోవులను క్షమించి కాపాడాను. ఆ గోవులకు గోరోజును రంగు ఇచ్చాను. అవి ఉన్నతమైనటువంటి గోవులుగా నేను దీవించాను. అప్పుడు నాకు దేవతలంతా బ్రహ్మదేవుడిని ముందబెట్టుకొని వచ్చి ఒక ఉత్తమ ఎద్దును నాకు బహుకరణ ఇచ్చారు. నేను ఆ ఎద్దును స్వీకరించి దానికి నంది అనే నామకరణం చేసి నేను నాకు వాహనముగాను నాకు యుద్ధ కేతనంగాను వాడుకుంటున్నాను. ఆ ఎద్దుయే నేడు నంది, నాకు వాహనము, నా ధ్వజ గుర్తు. అప్పుడు మరలా జనని పార్వతి తెలిసి అడుగుతుంది మరలా అందరి కోసమని శివుడిని, పరమేశ, మీకు ఉండడానికి ఎన్నో నెలవులు తావులు ఉన్నాయి, సుందరమైనటువంటి వెండి కొండ హిమాలయాలు ఉన్నాయి, మరి ఎందుకు మీరు ఎప్పుడు కంపు కొడుతున్నటువంటి పుర్రెలతోనూ ఎముకలతోనూ జుట్టుతోనూ ఉండే ఆ శ్మశానాలలో ఉంటారు, ఏమి కారణము అని అడిగింది పార్వతీమాత. కాత్యాయిని, వినుము చెప్తాను. శ్మశానములలో, వల్లకాడులలో భూతములు, పిశాచములు బయటికి వచ్చి గ్రామాలపైన పడి జనులకు నష్టం వాటిల్లజేస్తున్నాయి. ఈ క్రూర భూతాల వల్ల ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. అప్పుడు నేను నా ఈ సృష్టిలోని జనాలను రక్షించాలని ఎంచి మోక్షాన్నిచ్చే స్థలం అనేటువంటి ఆ శ్మశానాన్ని ఎంచుకున్నాను. అందుకనే నేను శ్మశానంలో ఉండి సర్వ జగాలను అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నాను. స్వామి, అయితే మరి మీరెందుకు బూదిపోత, ఎముకలు, పాములు ఆభరణాలుగా ధరిస్తారు, గొడ్డలి, శూలము వాడుతారు? ఆ ఆయుధాలను వాడడానికి కారణం ఏమిటి అని అడిగింది మాత జగదాంబ. భవానీ, చెబుతాను విను. ఈ విశ్వం మొత్తము వేడి, చల్లదనము అనే 2 రూపాలతో ఉంటుంది. ఆలోకమైతే సౌమ్యము, ఆగ్నేయము అను 2టితో కలిసి ఉన్నది. సౌమ్యము అనే లోకాలను నారాయణుడు రక్షిస్తున్నాడు. ఆగ్నేయము అనే లోకాలను నేను భరిస్తున్నాను. ఇలా ఈ 2 విధాలను నేను భరిస్తూ కాపాడుతున్నాను. గనుక నేను లోకం మేలు కోరి అగ్ని రూపంతో కాపాడుతున్నాను. అప్పుడు మళ్ళా జగన్మాత అంటుంది, పరమశివ, మీరు ఎందుకు చంద్రుడిని తలపై పెట్టుకొని ఉంటారు? సతీ, నేను పూర్వము నీవు సతిగా ఉన్నప్పుడు దక్షుని యజ్ఞమును భగ్నం చేసి దేవతలందరిని కూడా నేను హింసించాను. ఆ యుద్ధంలో నేను చంద్రుడిని అడ్డదిడ్డంగా తొక్కివేసి బాగా బాధించాను. అప్పుడు ఆ చంద్రుడు నన్ను శరణు వేడాడు. అప్పుడు నాకు చంద్రుని పైన జాలి వేసింది. అందుకనే నేను ఆ చంద్రుడిని నా తలపై ధరించాను అని చెప్పాడు పరమశివుడు. ఈ విషయాలను సభలో చూసిన నారద మునీంద్రుల వారు శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో
హిమాలయాలలో ముళ్ళందరికీ ఈ ఇతిహాసకారు చెప్పాడు అని ధర్మం తెలిసినటువంటి వాడు జ్ఞాని పండితులైన భీష్మాచార్యుల వారు చెప్పారు ధర్మరాజుకు అని చెప్పాడు వైశంపాయనుల వారు రాజు అయిన జనమేజయుల వారికి. జై శ్రీమన్నారాయణ.